హనుమంతు, రేపు నాకు పెళ్లి చూపులు. నువ్వు గనుక వచ్చి ఆపకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనుకో. తప్పదు హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. రే తమ్ముడు, మీ వద్దు నిన్ను తులసి దగ్గర దింపే బండి పంపించు. పంతులు గారు, కింద సంవత్సరం ఉత్సవాల కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయండి. వారిని మీరా? నువ్వేంట్రా సడన్గా ఈ గెటప్పు? ఈ రోజు పండగ కదరా, నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని మా నాన్న ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలేంట్రా? ఏముంది, నా చేతుల మీదుగా పేదలకు అన్నదానమో బట్టలు పెట్టిస్తాడు అనుకుంటా. అన్నదానమని మా అమ్మ, మీ నాన్న ఒక పేదరాయుడు, ఈ సుమంత్ గారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్, మీ బాబాయ్ ఒక మోహన్ బాబు, నీ పిన్ ఒక సౌందర్య అనుకుంటున్నావా? అంత లేదు. మన సెటప్ గుడెనకాలు పెట్టాం. లేపు పదండి. నీ మా అమ్మ లేకరా. రే హనుమంతు, ఏంట్రా ఈ రక్తం ఏంటి? రక్తం కదరా, ప్రవాహం. ఆ దేవత దిగి వచ్చే వరకు ఈ బ్లడ్ ఆగదు. దేవత దిగొస్తుందిరా. పోనీ నా రుక్మిణి వచ్చినా చాలు. రుక్మిణి ఎవర్రా? గంగవరం అమ్మాయి, నా బాల్య ప్రియురాలు. నిన్ననే తోటలో కలిసినప్పుడు చెప్పింది. ఈ వాళ్ళు తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారట. నేను వెళ్ళి ఆపకపోతే ఆత్మ చేసుకుంటాను, పైగా ఉత్తరంలో నా పేరు రాస్తానంది. మరి వెళ్ళి ఆపొచ్చు కదరా? నేను వెళ్ళి ఆపితే ఆ వెంకటరాయుడు నన్ను లేపెత్తాడు. రే బావా, వెంకటరాయుడికి నీకు పర్సనల్ పగలేమన్నా ఉన్నాయా? మధ్యలో నన్నెందుకు ఫీల్డ్ లోకి లాగుతావు? లేకపోతే ఇదంతా ఈడు వల్లే వచ్చింది. మొన్న పెళ్లిలో జరిగిన దానికి వాళ్ళ పులిమేరలో మన కుర్రోళ్ళు అడుగు పెడితే కాళ్ళు చెల్లి తీసేస్తాడు వెంకటరాయుడు. వెళ్ళడం మానే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీ కొడుకేట్రా అమ్మ సినిమా రమ్యకృష్ణ వస్తాడు. తప్పురా, మా ఆయన అనకూడదు. సావల్లే, నీ చేతిలో కొన్ని పని చూశాడు కదా, డ్రాప్ అయిపోయాడు. అమ్మా దుర్గమ్మ, నా రుక్మిణి కలిసే మార్గం చెప్పమ్మా. నేడే చూడండి, దసరా ఉత్సవాల సందర్భంగా గంగవరంలో పౌరాణిక బ్రహ్మ గాన గరుత్మంత హావభావ హనుమంత అజ్జరపు అప్పలరాజన్ పార్టీ కాకినాడ వారిచే ద్రౌపది వస్త్రాపహరణం అను గొప్ప పౌరాణిక నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఆ కాకినాడ ట్రూప్ ఆ ఊరు వెళ్ళాలంటే మనూరు మించగలరు వెళ్ళాలి. అవును, అయితే ఆ ట్రూప్ ని కిడ్నాప్ చేసి ఏంటిది? గాన గరుత్మంత హావభావ హనుమంత ఈ అజ్జరపు అప్పలరాజు అని పార్టీ అంటే అంత చీపుగా ఉందా? కళాకారులు అండి, కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరెవరు? అతనెవరు? ఏళ్ళలోంచి మా చెల్లెలు చేయట్టుకుని లాగిన దగ్గర నుంచి అదే పోజులో ఫిక్స్ అయిపోయాడు. ద్రౌపది ఎవడైతే నీకెందుకురా నోరు మూసుకుని పడుండు. ఏమన్నా పడుంటాకే పడుకోటాకి వచ్చి కాకినాడ నుంచి కళాకారులం, కళామ తల్లి ముద్దు బిడ్డలం, కళని ఇలా 4 కోళ్ల మధ్య బంధించటం అన్యాయం. నా అసిస్టెంట్ వీర్రాజు గారి మాట నా మాట కూడా. 4 రోజులు రిహార్సలింగ్ చేసి మంచి ఊపు మీద వచ్చాం. వచ్చి వస్తుండగానే స్వాగతం చెప్తా ఉన్నారు, మెల్లో దండలు వేస్తా ఉన్నారు, అకామిడేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ తోటపాకలో బంధిస్తారా? ఈ పెట్లేంటి? మా ప్రాపర్టీస్, గదలు, కిరీటాలు, డ్రెస్సులను. ఇందులో ద్రౌపది వస్త్రాభరణం పెట్టేది ఆ పైది అదే మాకు కావాలి. మీరందరూ జాగ్రత్తగా రామేస్తానండి. నేను నా రుక్మిణి కలిసి వస్తాను. ఏంటి, నీ రుక్మిణి కలిసి వస్తావా? డ్రామాలో నీ యాసం ఏంటో తెలుసా? ద్రౌపదిరా. అయితే అంటావేంట్రా? టైటిల్ రోల్ నేనేస్తాను, మెయిన్ యాసం వేసేసావు కదా. నాటకం మొదలెట్టినప్పటి నుంచి చివరిదాకా స్టేజ్ మీద ఉండాల్సిన నువ్వే.